ఫౌండేషన్ చదువుల సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జాతీయ సాహిత్య పురస్కారాల ప్రధాన సభకు హాజరైన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవ సామాజిక సేవలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న కొనిరెడ్డి ఫౌండేషన్ నడుస్తున్న సంస్థ కొనిరెడ్డి ఫౌండేషన్ సేవలు అందించాలనే ఒక చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమ ప్రస్థానంలో చదువుల బాబు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చదువుల బాబు సాన్నిహిత్యం తోడై అవసరం లేదు. ఈరోజు సాహిత్యమూర్తులకు పుట్టినిల్లు. ఈరోజు మన మధ్యలో కొలువు తీరిన మహామనీషి డాక్టర్ నరాల రామారెడ్డి గారు, వారికి మీ అందరి కరతాల ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఈ కార్యక్రమాన్ని కవులంటే ఆయనకు ఎనలేని అభిమానం, ఎనలేని గౌరవం. కార్యక్రమంలో మనం అందరం ఆస్వాదిస్తాం. అటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. అటువంటి కొనిరెడ్డి ఫౌండేషన్ ఉంటాడో ఎలా ఉంటాడో చాలా మంది కృతజ్ఞత వారికి తెలియదు. తన పని ఏదో తను నిశ్శబ్దంగా చేస్తున్నారు. చదువుల సాహిత్య కళావేదిక సగౌరవం అవధాన ప్రక్రియను ఉపసంపదను మరింతగా పెంచుతున్న మరొకసారి సత్కరించి స్వాగతం పలుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక సీమను గర్వింపజేసింది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిరంతర సాహిత్య ఉమ్మడి శెట్టి రాధే గారు. వారిని ఎవరైతే పురస్కారాన్ని స్వీకార్యత తెలిసిన అయ్యేవారు, అటు విద్యార్థులకు ఇక కవితా పురస్కారాన్ని అలాగే వర్తించే ఆ దీపం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత వెలుగు లేనేలా చేస్తుందని ఆశిస్తూ అందరికీ ఈ సాహిత్య రంగానికే దీపం అది ఒకరి ఇంటికి కాదు, ఈ సాహిత్య రంగానికే అది దీపం. ఆ జ్యోతి ఇలాగే వెలుగు, ఆ జ్యోతి ప్రజ్వలన అది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కూడా ఆశిస్తూ ఉన్నాం.
వెలిగే జ్యోతి అది ఒక జ్ఞానకోటలుగా పనిచేశారు. ఈయన రచించిన గండికోట పుస్తకము విశేష పాఠకాలను పొంది 4 సార్లు ముద్రించబడింది. ఈ పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ పర్యాటక రచన అవార్డును 2013లో అందుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ జర్నలిస్టు అవార్డులను రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా పురస్కారాన్ని అందుకున్నారు. ఓబుల్ రెడ్డి గారు రచించిన అనేక కథలు బహుమతులు పొందడంతో పాటు రాయలసీమ వేర్మస్తులు స్థాపించి తెలుగు భాష, సాహిత్యం, కళల వికాసానికి కృషి చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తవ ఓబుల్ రెడ్డి ప్రస్తుతం 15 సంవత్సరాలుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక రథసారథిగా ఉన్నారు. ఈయన హృదయంతో నమస్కారం, గంగా తీరం, అలనాటి నెల్లూరు, చీలిన మనిషి, నీటి చుక్క, పక్షి తీర్థం, మహాత్మా, విశాలపైన మొదలు కథా కవితా సంపుటాలు, 4 దీర్ఘ కవితా సంపుటాలు, 7 చరిత్ర గ్రంథాలు, దాదాపు 17 సంపుటాలు ప్రచురించారు. 6 కథా కవిత ఇంటర్వ్యూల సంపుటాలకు సంపాదకుడిగా పనిచేశారు. కథలలో పడవగండి కుటుంబారావు పురస్కారము, సిపి బ్రౌన్ పురస్కారం, తానా పురస్కారం, నమస్తే తెలంగాణ చిలుకు పత్రికల నుండి అవార్డులు స్వీకరించారు. ఈ రోజు పోరుగారి కథా సంపుటికి కొండరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య కళావేదిక కథా పురస్కారం అందుకుంటున్న సాహిత్య కళావేదిక పక్షాన హార్దిక అభినందన చందనాలతో శుభాభినందనలు అందజేస్తున్నారు. నగదు పారితోషికాన్ని తనకు ఇష్టం లేదంటారు. రాయలేకపోతే ఉండలేకుండా ఉంటేనే నాదంటూ ఏదైనా ఒక చెప్పాల్సిన అందుకున్నారు. శ్రీ వశిష్ఠ సోమపల్లి గారు తన మొట్టమొదటి కవితా సంపుటి ఆకురాలిన చప్పుడు కవిత్వానికి నేడు కొండరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య కళావేదిక జాతీయ కవితా పురస్కారాన్ని అందుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఆత్మీయ అభినందన చందన శుభ సౌరభ మందార మాలాలంకృతితో శుభాభినందనలు అందజేస్తున్నారు శిల్పుడి కొండరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక. వశిష్ఠ సోమపల్లి గారు వారి అభిప్రాయాన్ని సన్మానం అనంతరం ఈ పురస్కారం అనంతరం వారి తెలిసిందిగా కోరుతున్నాం. చేస్తారు. వారికి హార్ట్గా అభినందన చందనాలు అందజేస్తూ ఉంది కొండరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక. చాలా సంతోషం. ఇంతమందిని సత్కరించిన ఈ జన్మ ధన్యమవుతుంది. ఇంతమంది ఆశీర్వాద పూర్వకంగా వేసుకోండి, ఏమైనా వేసుకోండి. మీరు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చదువుల బాబు గారికి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. సంక్రాంతి కాదు, ఉగాది. ఇది కూడా కదా మరి ఇంకేంటి? నిజానికి ఇది పొద్దుపూరుకు కొత్త పండుగ, ఓ మంచి సాహిత్య వేడుక. 1 కాదు, 2 కాదు, 1-2 కొడుగులు కూస్తేనే ఉగాది అయితే వందలాది కవికోటిలలు వారిన ఇక్కడ 10 ఉగాదుల శోభ కనిపిస్తుంది. ఉగాది 20 రోజుల ముందే వచ్చి సాహితీ వేడుకకు తెర తీయమని కోరుతూ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మనిషి జన్మ విలక్షణమైనది. 100 ఏళ్ళు బతికినా పట్టుమని 10 మందికి కూడా సాయం చేయని వారు కొందరు. 10 ఏళ్ళు జీవించిన 100 ఏళ్ల కీర్తిని పొందేవారు ఇంకొందరు. ప్రపంచంలో ఒక్క మనిషికి తప్ప ఇవ్వడంలో గల ఆనందం ఎలా ఉంటుందో వేరెవరికీ తెలియదు. ఒక పవిత్ర గ్రంథంలో చెప్పినట్టు మన వద్ద గల దానిలో వీలైనంత అవసరార్థులకు ఇవ్వడంలోనే మనిషి జీవితానికి సార్థకత. సంక్రాంతి సంప్రదాయాలైనా, ఉగాది ఆచారాలైనా, రంజాన్ రోజాలైనా, క్రిస్మస్ సందేశమైనా మానవాళికి ప్రబోధించేది సాటి వారికి సాయం చేయమని. వాటిలో ఏ ఒక్కదాని పరమాత్మనైనా గ్రహించిన వాడే, ఆచరించిన వాడే నిజమైన మనిషి. మంచి వారి మంచ కొంచెమే ముందుకు అన్నట్లు ఉదాత్తమైన వారి సంఖ్య కూడా నేటి సమాజంలో
చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో ఒకరు మన కొనిరెడ్డి. ఈ శివచంద్రుడు ఆ ఉత్తమ లక్షణాల గలవారిలో ఒకడు. మంచి పనులు చేయడానికి ఆయన ఎంచుకున్న వేదికే కొనిరెడ్డి ఫౌండేషన్. ఆయన నిండైన మానవతావాది. పేదల అవస్థలు తెలుసుకొని వారికి సాయం చేయాలనుకొని కనీసం ఒక్క పూటైనా కడుపా అన్నం పెట్టాలనుకొని అందుకు తన మార్కుతో 10 రూపాయలకి అన్నదానాన్ని ఎంచుకొని కొనిరెడ్డి పేదలకు అన్నయ్యాడు, అన్నమయ్యాడు. అలా సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ శివచంద్రుడు ఈరోజు మన ముందు నిలబడ్డాడు. అందుకే ఈ కార్యక్రమాలకు కొనిరెడ్డి ఫౌండేషన్ చక్కటి వేదిక అయింది. అందుకు కుటుంబ సభ్యుల సహకారం కూడా తోడైంది. ఆయన సేవలు అంతరాయం లేకుండా అందుతూనే ఉన్నాయి. చంద్రుడు కళలకు కారకుడు. అందుకే ఆయన కళా బంధువయ్యాడు. మల్లెతీగను చుట్టుకున్న చల్లగాలికి కూడా ఆ పరిమళం అవ్వినట్లు ఈ శివచంద్రుడికి కథలు అమ్మే స్టారు చదువుల బాబు తోడయ్యాడు. దీంతో కొనిరెడ్డి ఫౌండేషన్ సాహితీ రంగానికి తలవాకిని తెరిచింది. అగస్తేశ్వరుని సాక్షిగా ప్రొద్దుటూరుకు మళ్ళీ సాహితీ ప్రకాశం. కోనిరెడ్డి ఫౌండేషన్ వారికి చదువుల బాబు సాహిత్య వేదికకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వెన్నెల కురువని కవితా సంపుటికి ప్రథమ బహుమతి రావడం నాకు ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు కొనసాగించాలని ప్రతి అంశాన్ని తీసుకొని పరిశీలన తీసుకొని విజేతలుగా ఎంచుకొని సత్కరించాలని మనస్ఫూర్తిగా. అందరికి నమస్కారం. నా పేరు ఈతకోట సుబ్బారావు. మాది నెల్లూరు అండి. నెల్లూరు నుంచి వస్తున్నాను. మనకి సాహిత్యానికి కానివ్వండి, కళలకు కానివ్వండి, తొలినాళ్ళ నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా మహానుభావులే ఈ కళలను పోషిస్తున్నారు. ఈ రోజు మన జిల్లాకు కానీ, మన తెలుగు భాషకు కానీ ఒక రారాజుల్లో ఈయన కొనిరెడ్డి శరత్చంద్రారెడ్డి గారు ఒకరు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో నిర్వహించడం అంటే నిజానికి సాహిత్య యజ్ఞం చేసినట్టే, ఒక సాహితీ పండుగ చేసినట్టే. అందులోనూ ప్రొద్దుటూరు నేల మనకు తెలిసిందే. ఈ గడ్డ ఎలాంటి గడ్డ అంటే మనం చూస్తున్నాం. ఈ రోజు అంటే ఆ రోజు శివతాండవం దగ్గర నుంచి పుట్టపర్తి నారాయణాచార్యుల దగ్గర నుంచి ఈ రోజు నరాల రామారెడ్డి గారి వరకు సాహిత్య నేల, ఇది పండిన నేల. అలాంటి నేలలో మన శరత్చంద్రారెడ్డి గారు ఒక యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, మమ్మల్ని అందరినీ అనేక రాష్ట్రాల నుంచి కవుల్ని, బాలకథకుల్ని అందరినీ పిలిపించడం, కవులని ఇలాంటి అవార్డులు ఇవ్వటం, పురస్కారాలు అందజేయటం మా జీవితాల్లో ఒక గొప్ప మధురమైన కావ్యంగా నిలిచిపోతుంది. నేను కర్నూలు నుంచి బాల సాహిత్య పురస్కారం అందుకోవడం కోసము ఈ పొద్దుటూరుకు రావడం జరిగింది. రాయలసీమలో ఇంత పెద్ద ఎత్తున సాహిత్య పురస్కారాలు ఇచ్చి ఇంత ఘనంగా చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. పొద్దుటూరులో దాదాపు 40 మంది సాహితీవేత్తలను మాతో పాటు పిలిచి వారందరికీ చాలా ఘనంగా సన్మానం చేశారు. మా తరపునే కాకుండా మిగతా మిత్రులు అందరి తరపున కూడా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా పేరు తవా ఓబుల్ రెడ్డి. నేను కథా రచయితను. నేను రచించినటువంటి కడుపాత్రం కథా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్ చదువుల కళా సాహిత్య వేదిక అవార్డుకు ఎంపిక కావడం నాకు చాలా సంతోషకరమైన విషయం. కొనిరెడ్డి ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా సాహిత్యకారులను, కవులను, రచయితలను సన్మానించడము, గుర్తించడము, వారికి ప్రోత్సహించడము జరుగుతుంది. పుస్తకావిష్కరణలు, అలాగే ఉగాది పురస్కారాలు, ఇప్పుడు మళ్ళీ జాతీయ సాహిత్య పురస్కారాలు అందజేయడానికి ముందుకు రావడం, ఈ ఫౌండేషన్ అధినేత శ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడో రాజుల కాలంలో సాహిత్యాన్ని పోషించేవారు, ఘనంగా సత్కరించేవారు. ఆ సంస్కృతిని మళ్ళీ మనకు ప్రొద్దుటూరు
కళలకు సాహిత్యానికి ఎప్పటికో అనాదిగా పేరున్నటువంటి ఈ ప్రొద్దుటూరులో ఆ సంప్రదాయాన్ని కొనిరెడ్డి ఫౌండేషన్ చదువుల కళా సాహిత్య వేదిక వాళ్ళు మళ్ళీ పునరుద్ధరించి రాష్ట్రాల నుంచి కాకుండా అనేక ప్రాంతాల నుంచి కవులను రచయితలను పిలిపించి వారిని గుర్తించి వారి సాహిత్యాన్ని గౌరవించి వారికి పురస్కారాలు అందజేయడం, ఘనంగా సత్కరించడం, గౌరవించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. నా పేరు సోమపల్లి శ్రీవశిష్ట. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. నేను రాసిన ఆక్రమణ చెప్పుడు అనే కవితా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక జాతీయ కవితా పురస్కారం వచ్చింది. కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారికి, చదువుల బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు కోమటిరెడ్డి బృచ్చిరెడ్డి. నేను తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ కవులను సన్మానించిన విధానం చూస్తే ఇట్లా సన్మానం అనేది ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇలా మాకు తెలిసి వచ్చింది. ఈ పొద్దుటూరులో ఇక్కడ కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా కవులని సత్కరించడం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. తెలంగాణలో కూడా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్ వెళ్ళాం, కానీ మరి సాహిత్య సమావేశాల్లో ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శివచంద్రారెడ్డి గారు ఈ విధంగా కవులని రచయితలని సన్మానించడం అనేది గొప్ప ఆనవాయితీ సమాజంలో తీసుకొస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇవాళ దాదాపుగా 40-50 మందికి పైగా ఏ మాత్రము తక్కువ లేకుండా అందరినీ సమాన హోదాతోటి ప్రతి కవిని రచయితని మనస్ఫూర్తిగా సన్మానం చేయడం అంటే నిజంగా చరిత్రలో, సాహిత్య చరిత్రలో గొప్ప ఒక మైలురాయి కాబోతుంది. ఈ ముఖ్యంగా ఈ సాహిత్య వాసన రాజకీయ నాయకులకు అంటుకుంటే ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇలా అన్నయ్య కొనిరెడ్డి, నేను కోమటిరెడ్డి. మా కోమటిరెడ్డి మినిస్టర్ గారు కూడా తెలంగాణలో అనేక సమస్యలు, అనేక సేవా కార్యక్రమం చేస్తారు, కానీ సాహిత్యాన్ని కొద్దిగా తక్కువనే, సాహిత్య విలువలని కాపాడడంలో అక్కడి నాయకులు కొద్దిగా వెనకబడి అని చెప్పవచ్చు. ఇక్కడ చూసిన తర్వాత పొద్దుటూరుకు వస్తుంటే నిజంగా నల్గొండ, హైదరాబాద్లో సాయంత్రం బస్సు ఎక్కితే తెల్లవాళ్ళు బస్సులో ప్రయాణం చేసి అంత దూరంకి ఇక్కడికి వచ్చాం. దాదాపుగా ఆంధ్ర మిత్రులు, రాయలసీమ మిత్రులు తెలంగాణకి రావడం ఆనవాయితీ. జనరల్గా తెలంగాణ నుంచి ఆ వరద ఇటుపల్లింది ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి సాహిత్య సమావేశం చూసిన తర్వాత ఎవరైనా తప్పకుండా ముందు కూడా భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. శేఖర్, నాది అనంతపురం. నేను వైజాగ్లో చదువుతుంటాను. సో వైజాగ్ నుంచి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తెలుసుకున్నది ఏంటంటే, కొనిరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య వేదిక ఎంతో మంది కవులు ఇలా ప్రోత్సహిస్తుంది. సో ఇది చూస్తుంటే నా శ్రీకృష్ణదేవుల కాలం గుర్తుకొస్తుంది. సో కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అని మన మహానుభావుడు చెప్పారు. కానీ అలాంటి కష్టజీవుల్ని అటు ఇటు ఉండేవాడు కవుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇలాంటి గొప్ప నాయకులు ప్రత్యక్షంగా చూడడం నాకు ఎంతో అనుభూతి కలిగిస్తుంది. సో ఇలాంటి చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మన నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు కుడికాల వంశీధర్. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. IBM లో నేను మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను. కానీ ప్రవృత్తి రీత్యా కవిత రాస్తున్నాను. నాది 3వ కవితా సంపుటి. మొదటి వచన కవితా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్ అండ్ చౌదరాబాబు సాహిత్య కళా వేదిక వారి ఆధ్వర్యంలో ఇక్కడ సన్మానిస్తున్నామని చెప్పడం నాకు చాలా ఆనందం వేసింది. కాబట్టి దూరాభారాలు కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చి వీరి ఆతిథ్యాన్ని స్వీకరించి చాలా ఉదారంగా వాడేస్తారు. కొంతమంది ఘనంగా సత్కారం జరిగిందని, ఇది నిజంగా ఘనంగా జరిగిన సత్కారమే ఇది. అందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లైసిటి ప్రభాకర్, తెలంగాణ జనగామ జిల్లా. నా వయసు 69. నేను వయసు రీత్యా ఇక్కడికి చంద్రబాబు గారు ఆహ్వానించినప్పుడు నేను రాలేను అని చెప్పాను. కానీ తర్వాత ఈ యొక్క పురస్కారం అందిస్తున్నందుకు వాళ్ళు ఇవ్వడమే ఎక్కువ కదా, మనం పోకపోతే బాగుండదు అని వయసు రీత్యా రాలేకపోయినప్పటికీ సరే ఏదో విధంగా ఓపిక చేసుకుని ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు చాలా చక్కటి ఆత్మీయమైనటువంటి పలకరింపు, చక్కటి రాగానే వారి యొక్క సన్మానం, వారి యొక్క పిలుపు కానీ పలకరింపు కానీ మేము మా తెలంగాణలో నేను ఎక్కడా చూడలేదు. మేము ఎన్నో ప్రోగ్రామ్ చేస్తాం. నేను ఒక సంస్థకు అధ్యక్షుడిని, నేను ఒక వ్యాఖ్యాతగా చేస్తాను. కానీ ఇక్కడ నేను ఎంతో నేర్చుకున్నా. ఇక్కడ చూసి
చాలా నేర్చుకున్నాను. ఈ విధమైన సాంప్రదాయాన్ని మేము కూడా పాటించాలి అనేటువంటి విషయంలో మేము అనుభూతి చెందుతున్నాము. ముఖ్యంగా కొనిరెడ్డి గారి యొక్క ఔదార్యం వారి యొక్క మేము తెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాము. నిజంగా వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు మీ కుటుంబానికి చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదే విధంగా మీరు కొనసాగాలని, కవులను ప్రోత్సహించాలని, ఎల్లప్పుడూ కూడా ఈ విధమైన సాహితీ ప్రక్రియలో మీరు మమ్మల్ని భాగస్వాములను చేసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూ మీరు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. సభకి నమస్కారం అండి. నా పేరు పప్పు సత్యవతి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. అయితే నేను పుస్తకాలు రామాయణం తెలుగులో మనం సులువుగా మాట్లాడుకునే భాషలో రాశాను. రామాయణాన్ని, వాల్మీకి రామాయణం మొత్తం. అయితే అది చిన్నపిల్లలు కూడా చదివి దాన్ని తెలుసుకోవాలి. అయితే ఇవాళ రామాయణాలు మనం చదవలేము అంటే అయ్యో మనం అది చదవలేమండి రామాయణం అనగానే అంటారు అందరూ. అలా కాకుండా ఇలా చదివి తెలుసుకోగలగాలి అని నేను ఒక చిన్న ప్రయత్నంగా రాశాను దాన్ని. అది వారికి పంపించాను. నేను చదువుల బాబు గారికి పంపించగానే వారి అమ్మ మీ కృషికి చాలా అభినందనీయం అని చెప్పి మీరు ఏ రోజైతే అవి పంపించి ఇవాళ దాకా మీరు వస్తున్నారా, మీరు ఇలాగా ఇదండి అన్ని వివరాలు వాళ్ళు చెప్పి మాకు అన్ని చేశారు. దాన్ని అతని తాలూకా వీటి వల్ల అలాగే మన శివచంద్ర గారు చంద్రుడు వెన్నెల ఎలాగైతే మనకి చంద్రుడు ఇస్తుందో అలాగే వారు వెన్నెల లాంటి చల్లదనమైన మాటలను మన అందరికీ ఇచ్చి వారి మాటలతోటి వచ్చే వరకు కూడా అన్ని చెప్పి స్వాగతించి ఇలాంటి సత్కారం అంతా కూడా వాళ్ళు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఏంటంటే వారు అన్నము ఏదైతే మనకి ఇంకా చాలు అనేది ఒక్కటే భోజనం కడుపు నిండితే చాలు అని అంటాం అనమాట. అలాంటి అన్న సేవని అలా నిరంతరాయంగా వారి వంశం నుంచి చేస్తున్నందుకు వారికి చాలా అభినందనలు. అదే అలాగా వారేంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా అందరికీ చేస్తూ ఉండాలని మేము ఆశిస్తున్నాం. తర్వాత వారు ఒక భోజరాజుగా అనిపిస్తున్నారు మనకి. ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు వారిని చూడగానే ఏదో ఒక వాక్యం ఏదో ఒక మాట చెప్పాలి అని ఉంది అనిపిస్తున్నది అనమాట. అలా చెప్తున్నారు అందరూ కూడా. అందుకు ఇది వరకు ఆ భోజరాజు గారిని చూడగానే కవిత్వం ఉప్పొంగేదిట. అలా వీళ్ళు కవులని ఆహ్వానించి కవులని అన్ని విధాలుగా సత్కరించి సేవ చేస్తున్నందుకు చాలా చాలా అభినందనీయమండి. ఆకారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, ఓంకారం లేని మంత్రం, ఇవన్నీ ఎలాగైతే నిరర్ధకమో అలాగే సేవా నిరతి లేని జీవితం కూడా నిరర్ధకం అంటారు. అటువంటి సేవా నిరతికి ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ మనకు కనబడుతున్న కొనిరెడ్డి ఫౌండేషన్ వాళ్ళు. ఎవరైనా కూడా పురస్కారాలు ఇస్తారు కానీ ఇంత ఆత్మీయంగా పలకరించి దాదాపు ఒక 3-4 సార్లు ఫోన్లు రిసీవ్ చేసుకున్నాము. ఆ ఫోన్లలో కూడా ఎంత ఆత్మీయత కురిపించారంటే అసలు నేను నిజానికి ప్రధాన అవార్డు రాలేదు కాబట్టి రావద్దనే అనుకున్నాము. చదువుల బాబు గారు ఎంత బాగా ప్రతిరోజు మెసేజ్లు పెడుతూ తప్పనిసరిగా రండి, మీరు మర్చిపోలేరు, చాలా ఆత్మీయమైన సత్కారం ఉంటుంది ఇక్కడ అని అంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని అనుకోలేదు. నిజానికి మేము చేసింది కొంతే కావచ్చు. సంగీత సరస్వతి అమ్మవారికి కళామ తల్లికి 2 కళ్ళు అంటారు. అటువంటి సంగీతాన్ని, సరస్వతి అమ్మవారిని, సాహిత్యాన్ని 2 కళ్ళ ద్వారా ఆయన నిజంగా కూడా పెంచి పోషిస్తున్నారు. అటువంటి పోషకులకు ఇవాళ రేపు అసలు ఆదరణ దొరకడం లేదు. అటువంటి వాళ్ళని తను ఇంత ఆత్మీయంగా పిలిచి కేవలము 6 అవార్డులకే సరిపుచ్చకుండా పంపించిన వారందరినీ సముచిత రీతిన సత్కరించడం అనేది నిజంగా కూడా 1000 నోళ్ళ కొనియాడదగినది. ముందర ఫోన్ చేసిన దగ్గర నుండి మొదలు పెడితే ఇక్కడికి వచ్చాక ఆత్మీయ పలకరింపు మా వారంటున్నారు అసలు ఎంత అద్భుతంగా ఆయన మొహం చూస్తేనే అంత ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల బంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు చూస్తుంటేనే అని అన్నారు. అంత ఆత్మీయత పలకరింపు అనేది మేము ఇంతవరకు ఏ పురస్కారం లోపల గ్రహించలేదు. ఇక్కడ కూడా అది కాగానే వాళ్ళ 6గురిది కాగానే మిగతా వాళ్ళందరినీ ఏదో మామ అన్నట్లుగా లేదు. తల్లి గారింటి కదా ఆడబిడ్డ వచ్చేది ఉంటే పూలు, పసుపు, కుంకుమ, గాజులు, చీరతో సత్కరించినట్టు ప్రతి ఒక్కరికి వస్త్రధారణ, తిరుపతి లడ్డు, ప్రతి ఒక్కరికి ఆత్మీయమైన మెమెంటోలు ఎప్పటికీ గుర్తించుకోదగిన విధంగా మా యాంకరింగ్ కూడా నిజంగా నేనైతే ఇది చెప్పకపోతేనే అసలు ఎప్పటి నుండి అనుకుంటున్నాను. నాకు అట్లాగా అవకాశం రాదని తెలుసు వాళ్ళ దగ్గరికి, అందుకనే వెళ్ళి వ్యక్తిగతంగా తెలియజెప్పాను. అద్భుతమైన యాంకరింగ్ అండి. నిజంగా కూడా ఎంత సాహిత్యము అనేది వాళ్ళ మాటలలో పలకరింపులో ఇలా జాలువారుతూ ఉన్నది. అసలు అంత అద్భుతంగా
ప్రతి ఒక్క కార్యక్రమం ఇది అది అని కాకుండా ప్రతి ఒక్కటి కూడా అంత అద్భుతంగా చాలా పద్ధతిగా ఏదో దేవుడు సేవ చేస్తే ఎంత మనము అలా నిర్వహిస్తామో అంత అద్భుతంగా నిర్వహించారు. దానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను కరీంనగర్ నుండి వచ్చాను, ఎల్ఐసిలో లీగల్ మేనేజర్ గా పనిచేస్తాను. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఇక్కడి వరకు రప్పించిన కొనివేటి ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, వేల వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దినవతి సత్యవతి, గుంటూరు నుంచి వచ్చాను. కొనిరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య వేదిక వాళ్ళ పురస్కారాల్లో నా పుస్తకం గురుదక్షిణ పుస్తకానికి గౌరవ సత్కారం లభించింది. అయితే ఇక్కడ అన్ని ఫంక్షన్స్ లాగా కాకుండా ప్రతిరోజు మాకు ఫోన్ చేసి బయలుదేరుతున్నారా వస్తున్నారా అని వివరాలు అడిగి ఎంతో ఆత్మీయంగా మా ప్రయాణాలు కూడా కన్ఫర్మ్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని పలకరించి ఒక ఊరేగింపులా దేవాలయం నుంచి ప్రొసెషన్ లాగా తీసుకొచ్చి అదేదో పెద్ద పెళ్లి ఫంక్షన్ లాగా ఒక అనుభవాన్ని మాకు మిగిల్చారు. చాలా చక్కగా సత్కారాలు అవి కూడా జరిగాయి. అలాగే పురస్కారాలు ప్రధానం వచ్చిన వాళ్ళకి కాకుండా 6గురికి కాకుండా 60 మందికి కూడా చివరి వరకు ఎంతో ఆప్యాయంగా అదే అభిమానం అదే ఆప్యాయంతో అవార్డులు ఇచ్చి పుట్టింటి వారు పెట్టినట్టు చీర పెట్టి అంతా చేసి చాలా చక్కగా సత్కరించారు. కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు లక్ష్మీపుత్రులు, చదువుల బాబు గారు సరస్వతి పుత్రులు. సరస్వతి చేత లక్ష్మి చేత ఇలా గౌరవింపబడ్డం అనేది నిజంగా ఒక మరపురాని అనుభవం మాకు ఎప్పటికీ కూడా. నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈ జాతీయ సాహిత్య పురస్కారాల కోసం దేశం నలుమూలల నుంచి పుస్తకాలని ఆహ్వానించి మరి 6 మంది కథా సంపుటులు, కవితా సంపుటులు, బాల సాహిత్యంలో కృషి చేసినటువంటి 6గురికి ఎంపిక చేసుకుని అవార్డులు ఇవ్వడమే కాకుండా పుస్తకాలు పంపించినటువంటి దాదాపు 60 మందికి మన కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు ఎప్పుడూ ఎవరు ఎక్కడ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఎవరు చవి చూడనటువంటి చక్కటి ఆనందానుభూతిని ఈ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి మన అన్నగారు అందించారని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. ఈ సాహితీ ప్రక్రియలో ప్రొద్దుటూరు వాస్తవ్యురాలుగా నేను కూడా ఈ సంతోషాన్ని పంచుకున్నాను. ఇందులో నా భాగస్వామ్యం కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు నిత్యము అనునిత్యము సంరక్షిస్తూ వారి సాహితీ ఈ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో సరస్వతి పుత్రులు పలు స్టేట్ల నుండి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అది వాళ్ళు కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా చదువుల బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి మా చిరు ఆతిథ్యం ఉంది. మేము కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా గత 3 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఉగాది పురస్కారాలు అయితే ఈ రోజు కూడా ఉగాది పురస్కారాలే అనుకోవాల్సి వస్తుంది. కాకపోతే జాతీయ అవార్డులు వాళ్లకు ఇవ్వడం జరిగింది. పుస్తకాలు పఠనం చేసినటువంటి వారు, వారికి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వారు, వారిలో 6 మంది విజేతలుగా ఎన్నుకునే దాదాపు 150 పుస్తకాలు వచ్చాయి. దాని బాల సాహితీ ఈ పుస్తకాలు అనేక రకాల కథా సంపుటికలు వచ్చినాయి. దాంట్లో న్యాయ నిర్ణేతలుగా నియమించినటువంటి జడ్జీలు 6 పుస్తకాలుగా డిసైడ్ చేయడం జరిగింది. మంచి పుస్తకాలు అన్ని మంచియే, కాకపోతే దాంట్లో మంచి క్వాలిటీ అనేది చేయడం జరిగింది. కావున వారికి మా చేతుల మీద జాతీయ అవార్డు ఇవ్వడం మాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అని మేము భావించుకుంటున్నాము. మేము ఇవే కాదు, రాబో రోజుల్లో కూడా మా చేతనైనంత వరకు కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా మన ప్రొద్దుటూరులోనే కాదు, జిల్లాలోనే కాదు, అనేక రాయలసీమలో పలు కార్యక్రమాలు చేస్తూ రాబో రోజుల్లో కూడా నాకు ఒక కోరిక ఉంది. ప్రొద్దుటూరులో ఉన్నటువంటి కళాకారులు, డప్పు కళాకారులు, వాయిద్య కళాకారులు, కోలాట, ఇంకా అనేకమైనటువంటి కళాకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటిపై తెచ్చి ప్రొద్దుటూరు యొక్క గొప్పతనాన్ని నిరూపించాలనే మా తపన. కావున నెక్స్ట్ రాబో రోజుల్లో
ఆ కార్యక్రమం చేయాలని నాకు చాలా ఆశగా ఉంది, చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అది కాక ఈ రోజు వచ్చినటువంటి సరస్వతి పుత్రులకు ప్రతి ఒక్కరికి వచ్చి మా చేతుల మీద అవార్డు తీసుకొని వారి యొక్క ఆశీర్వాదాలు మాకు చేసుకునే దానికి మాకు కానీ మా కుటుంబానికి కానీ ఎంతో విలువైనదని చెప్పి మేము అనుకుంటున్నాము. మా కోన్రెడ్డి ఫౌండేషన్ పుట్టి దాదాపు 3 సంవత్సరాల పైచిలుగైంది. అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మేము మా కుటుంబం కోన్రెడ్డి అనే కుటుంబం అనేకమైనటువంటి తరాల నుండి ప్రజలకు సేవ చేస్తూనే వస్తున్నాము. మా అబ్బ కాలం నుండి, మా నాన్న కాలం నుండి, మా అన్న కాలం నుండి మేము కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అందరి మన్ననలు పొందుతున్నాము. కావున ఈ రోజు కార్యక్రమం ఎంతో విలువైనదని చెప్పి నేను భావించుకుంటున్నాను. ఎందుకంటే 5 రాష్ట్రాల నుండి వచ్చినటువంటి సరస్వతి పుత్రులను మా చేతుల మీద వాళ్ళకు సత్కరించడం అనేది మా కుటుంబానికి, మా వంశానికి కూడా చాలా విలువైనది. మంచి జరగాలని మాకు వారి ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. కావున వారే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కళామతలను సరస్వతి పుత్రులను ఎందుకంటే మీకు ఎందుకంత కొందరు అడిగారు, ఎందుకు మీరు అదే పనిగా వాళ్ళని సత్కరిస్తానారు ఏం లేదండి. మేము మా చిన్నతనంలో అంటే మాకు అది ఒక వరం అనుకుంటున్నాను. అంతేగాని నాకు ఎలాంటిది వేరే కార్యక్రమాల్లో చేసేదానికంటే ఇది నాకు చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావించుకుంటున్నాను. ఇక్కడ వచ్చి న్యాయ నిర్ణేతలు 6 మందిని డిసైడ్ చేసి వారు నిన్న విధేయతలుగా స్వీకరించినటువంటి వారికి ఇక్కడ మా తోట ఉన్నారు వారు 6 మందికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే పని అన్ని రాష్ట్రాలు 5 రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, చెన్నై, ఇది కూడా మనకు తెలంగాణ అయితేనేమి, తెలంగాణ నుండి ఎక్కడెక్కడ నుండి కవులు రావడము చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారిని అందరినీ పోగు చేసి చదువుల బాబు అయితేనేమి, వెంకటేశ్వర రెడ్డి అయితేనేమి, మా ముఖ్యులు మా సోదరుడు అయినటువంటి మహమ్మద్ గారికి అయితేనేమి హృదయపూర్వకంగా వారికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు ముఖ్యంగా మీడియా మిత్రులు, ఉదయం నుండి నాతోటి ఉన్నటువంటి వారి మీడియా మిత్రులకు, ఈ యొక్క ఎస్కే ఫౌండేషన్ అధినేత ఇలియాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం రావడం చాలా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. నాకు కానీ మా కుటుంబానికి కూడా ఈ యొక్క సరస్వతి పుత్రుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వకంగా